హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు షూరిక్ యూట్యూబ్ ఛానల్. ఈ యొక్క వీడియోలో వచ్చేసరికి కొంచెం అప్పుడప్పుడు వచ్చేసరికి కొన్ని మ్యూజిక్ బిట్స్ అయితే వినబడతాయి. అదేనండి, అక్కడ మనకు కుక్కల అరుపులు అయితే చాలా వినబడుతూ ఉంటాయి. సో దాన్ని అయితే పట్టించుకోకండి. సో డిస్టర్బెన్స్ అయితే చాలా రకాలుగా చేస్తున్నాయి. చాలాసేపు ఆగి ఆగి నేనైతే వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. ఎంత అసలు అండ్ వీడియో కొంచెం లేట్ చేద్దాం అనుకున్నా కానీ అక్కడైతే ఇవి అలాగే మొత్తుకుంటూనే ఉన్నాయన్నమాట. సో ఓకే, అండ్ ఫైనల్గా వచ్చేసరికి మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఏంటంటే థామ్సన్ నుంచి సరికొత్త టీవీస్ అయితే తీసుకొని అయితే వచ్చింది అనమాట. అది కూడా ఓత్ సిరీస్ నుంచి ఓత్ ప్రో సిరీస్ అయితే తీసుకొచ్చి, అంటే ఓత్లో వచ్చేసరికి కొంచెం అప్డేటెడ్గా అండ్ ఓత్ ప్రోని అయితే తీసుకొని అయితే వచ్చారు. మరి ఓత్ ప్రోలో ఉన్న అండ్ మరి అప్డేటెడ్ స్పెక్స్ ఏంటి, మరి ఒక టీవీ తీసుకోవచ్చా తీసుకోకూడదా, మరి టీవీ తీసుకుంటే మనం ఏంటి లాభం అండ్ ఏంటి నష్టం అనే దాని గురించి కూడా అయితే మనం అయితే మాట్లాడుకుందాం. దీనికి ఆల్టర్నేటివ్ టీవీస్ ఉన్నాయంటే అఫ్ కోర్స్ ఉంటాయి ఖచ్చితంగా. దేనికి ఏదో ఒకటి ఆల్టర్నేటివ్ టీవీస్ అయితే కంపల్సరీ అయితే ఉంటాయన్నమాట. వాటి గురించి కూడా అయితే తెలుసుకుందాం. తెలుసుకునే ముందు నా యొక్క చిన్న రిక్వెస్ట్, ఆ రిక్వెస్ట్ అండ్ ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో కానీ నచ్చినట్టయితే అండ్ ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఆ లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఫ్రెండ్స్. ఎందుకంటే అదర్ ఫ్రెండ్స్కి రికమెండెడ్ లిస్ట్లోకి అయితే ఈ యొక్క వీడియో అయితే వెళ్తుంది. అండ్ అదేవిధంగా అండ్ మీరు షేర్ చేయగలిగితే అండ్ మరికొంతమంది అయితే చూడడం అయితే జరుగుతూ ఉందన్నమాట. అండ్ అదేవిధంగా ఈ యొక్క వీడియోని చూసి అలాగే వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, థామ్సన్ నుంచి ఏకంగా 3 సైజెస్ టీవీలో ఓత్ ప్రో సిరీస్ లో అయితే తీసుకొని అయితే వచ్చింది థామ్సన్ కంపెనీ. అవి వచ్చేసరికి 43 ఇంచెస్, 55 ఇంచెస్, 65 ఇంచెస్ సైజ్ లో టీవీని తీసుకొచ్చింది. రీజనబుల్ ప్రైస్ లో అయితే తీసుకొని అయితే వచ్చింది. సూపర్ అని చెప్పుకోవచ్చు. మరి ఈ యొక్క టీవీ యొక్క స్పెక్స్ గురించి కూడా చాలా బాగా అయితే ఉన్నాయి. అండ్ మైనస్లు అయితే ఉన్నాయి, ప్లస్లు అయితే ఉన్నాయి. ఆ మైనస్ ఏంటి, ప్లస్లు ఏంటి అనే దాని గురించి కూడా తెలుసుకుందాం. మరి యొక్క టీవీ నేను తీసుకోవాలనుకుంటే ఏ టీవీ తీసుకుంటాను అనే దాని గురించి కూడా కంపల్సరీ మీతో అయితే షేర్ అయితే చేసుకుంటాను. మరి టీవీ యొక్క స్పెక్స్ గురించి వెళ్లే ముందు ఈ యొక్క టీవీ థామ్సన్ అండ్ మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ తోటి అయితే తీసుకుని అయితే వచ్చింది. ఏంటి మీకు డౌటా? ఇది ఫ్రెంచ్ కంపెనీ టీవీ కదా, మరి మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ ఏంటంటే అనుకుంటున్నారా? ఎస్, ఆఫ్ కోర్స్ మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ అయితే తీసుకుని అయితే వచ్చారు ఈ యొక్క టీవీని. ఎందుకంటే వీళ్ళు నోయిడాలో ఉన్న ఒక కంపెనీ తోటి టైఅప్ అయితే అయ్యారు థామ్సన్ వాళ్ళు. కొడాక్ కూడా సేమ్ కంపెనీ అండ్ దాంతో అయితే టైఅప్ అయింది అనమాట. కొడాక్ కూడా అండ్ ఆ యొక్క కంపెనీలో అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేస్తారనమాట. అండ్ మీరు చూస్తే సిమిలర్ స్పెక్స్ అయితే ఉంటాయి, మీరు అక్కడ మర్చిపోకండి. కాకపోతే అండ్ కొడాక్ వచ్చేసరికి ఎల్జీడీ టెక్నాలజీ తీసుకొచ్చారైతే అనుకుంటున్నాను. అండ్ ఈ యొక్క కొడాక్ థామ్సన్ వచ్చేసరికి డిఎల్ఈడి టెక్నాలజీ తీసుకుని అయితే వచ్చారు. అండ్ చూద్దాం దాని యొక్క స్పెక్స్ కూడా. మరి ఆ కంపెనీ అంటే సూపర్ ప్లాస్ట్రానిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. వీళ్ళు ఇంత ముందుకు సిఆర్టీ మానిటర్స్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేశారు. ఎప్పుడైతే ఈ యొక్క టైఅప్ అయిందో ఈ యొక్క కంపెనీస్, అప్పటి నుంచి వచ్చేసరికి అండ్ ఎల్సిడి ప్యానల్స్ కూడా అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేసి ఎల్ఈడి టీవీస్ అయితే తయారైతే చేస్తున్నారు అనమాట. ఈ విధంగా మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ తోటి థామ్సన్ టీవీని అయితే తీసుకొని అయితే వచ్చారు. మరి టీవీ యొక్క స్పెక్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఈ టీవీ మనకు సేమ్ స్పెక్స్ అయితే ఉంటాయి 3 సైజెస్ లో. అండ్ ఫస్ట్ మనం టీవీ యొక్క డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడుకోవాలి. డిజైన్ లో వచ్చేసరికి మనకు ఎలిగెంట్ డిజైన్, అదేవిధంగా అండ్ సూపర్ బెజల్-లెస్ డిజైన్ తోటి అయితే తీసుకొని అయితే వచ్చారు. మనకు 3 సైజెస్ లో ఎక్కడ మనకు బెజల్స్ అయితే కనపడవు, బట్ బాటమ్ లో చూసుకున్నట్లయితే మనకు బెజల్స్ అయితే కనపడతాయి. అక్కడ వచ్చేసరికి వీళ్ళ యొక్క లోగో అయితే ఉంటుంది అనమాట. అండ్ అది కూడా మెటాలిక్ ఫ్రేమ్ తోటి, అదేవిధంగా మెటాలిక్ స్టాండ్స్ తోటి అయితే ఈ టీవీ అయితే తీసుకుని వచ్చారు. అండ్ ఏకంగా మనకు టోటల్ గా మాట్లాడుకోవాలంటే ఈ యొక్క ప్రీమియం ఎలిగెంట్ డిజైన్ తోటి అయితే తీసుకుని అయితే వచ్చారు ఈ యొక్క టీవీస్ ని. అండ్ అదేవిధంగా దీంట్లో యూజ్ చేసిన ప్యానల్ ఏంటో తెలుసా? 10 బిట్ ప్యానల్ అయితే యూజ్ అయితే చేశారు. అండ్ అంటే మనం అప్ టు 1 బిలియన్ కలర్స్ వరకు అయితే చూడగలుగుతాం. అలాగే దీంట్లో యూజ్ చేసిన అండ్ బ్యాక్ లైట్ టెక్నాలజీ సరికి డిఎల్ఈడి టెక్నాలజీ అయితే యూజ్ అయితే చేశారు. అలాగే మరి దీంట్లో యూజ్ చేసిన ప్యానల్ గురించి మాట్లాడుకోవాలంటే ఐపీఎస్ ప్యానల్ అయితే యూజ్ చేశారు. 170 డిగ్రీస్ వివింగ్ యాంగిల్ సపోర్ట్ తోటి, 60 ఎడ్జెస్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ తోటి, అదేవిధంగా MEMC టెక్నాలజీ కూడా అయితే ఉందన్నమాట. ఆ యొక్క MEMC టెక్నాలజీ కూడా మనకు 6 ఎడ్జెస్ కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. ఇది మాత్రం సూపర్. ఈ విధంగా అయితే మనకైతే ఇవ్వాలన్నమాట. 60 ఎడ్జెస్ కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది ఈ యొక్క MEMC టెక్నాలజీని కూడా. బట్ OnePlus అయితే ఎక్కడైతే మెన్షన్ అయితే చేయలేదు 50 ఇంచెస్ టీవీలో అనమాట. మనకు ఐపీఎస్ అంటే వచ్చేసరికి వైడ్ వివింగ్ యాంగిల్ ఎక్స్పెక్ట్ చేస్తాం. అదేవిధంగా మనకు 170 డిగ్రీస్ సపోర్ట్ కూడా ఉంది. ఏంటంటే అల్టిమేట్ గా ఖచ్చితంగా మనకు బెటర్ గా మనకు వైడ్ వివింగ్ యాంగిల్ కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది ఈ యొక్క టీవీ. ఇక 10 బిట్ ప్యానల్ అనేది ఒక మ్యాటర్ అనమాట. అండ్ మనకు ఎంఐ తర్వాత వచ్చేసరికి 10 బిట్ ప్యానల్ అండ్ ఈ యొక్క థామ్సన్ అయితే తీసుకొని అయితే వచ్చింది. ఇది వచ్చేసరికి 500 నిట్స్ బ్రైట్నెస్ నిట్స్ తోటి HDR 10 అదేవిధంగా డాల్బీ విజన్ సపోర్ట్ తోటి అయితే ఈ టీవీని అయితే తీసుకుని అయితే వచ్చారు ఫ్రెండ్స్.
మరి దీంట్లో యూజ్ చేసిన ర్యామ్ గురించి, ప్రాసెసర్ గురించి మాట్లాడుకోవాలంటే మాత్రం వీళ్ళు వచ్చేసరికి మీడియాటెక్ 64-bit క్వాడ్ కోర్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. CPU విషయానికి వచ్చినట్లయితే అండ్ కార్టెక్స్ A53 CPU అయితే యూజ్ చేశారు. మరి GPU విషయానికి వచ్చినట్లయితే మ్యాలీ 450 MP3 GPU అయితే యూజ్ చేశారు. ర్యామ్ గురించి, స్టోరేజ్ గురించి మాట్లాడుకోవాలంటే ఇక్కడైతే బిస్కెట్ అయితే చేశారనమాట. 1.75 GB ర్యామ్ తీసుకొచ్చారు. అలాగే వచ్చేసరికి 8 GB ఇంటర్నల్ మెమరీని అయితే తీసుకుని అయితే వచ్చారు. ఇది మాత్రం అండ్ అసలు మన్నించరాని నేరం అని చెప్పుకోవచ్చు ఈ యొక్క టీవీలో అనమాట. అండ్ 10-bit ప్యానల్ బాగానే ఉంది, IPS ప్యానల్ బాగానే ఉంది. అండ్ అదే విధంగా అండ్ Dolby Vision, HDR10 సపోర్ట్ ఇవన్నీ బాగానే అయితే ఉన్నాయి. ఎక్కడికి వచ్చేసరికి కకృతిగా ఎందుకు ఇలా చేస్తారో నాకైతే అర్థమైతే కాలేదు. అండ్ ఈ విధంగా అయితే ర్యామ్ స్టోరేజ్ విషయంలో అయితే బిస్కెట్ అయితే ఇచ్చారు. అండ్ అదేవిధంగా వీళ్ళు యూజ్ చేసిన ప్రాసెసర్ ఏదైతే ఉందో అది వచ్చేసరికి మనకు 1 GHz వరకు అయితే క్లాకింగ్ అయితే చేయడం అయితే జరిగింది. దీని గురించి మాట్లాడుకోవాలంటే ఈ యొక్క టీవీలో వచ్చేసరికి 30 watts ఆడియో అవుట్పుట్ తోటి, అదేవిధంగా డాల్బీ సపోర్ట్ తోటి, అదేనండి డాల్బీ డిజిటల్ ప్లస్ సపోర్ట్ తోటి, అదేవిధంగా DTS ట్రూ సరౌండ్ సౌండ్ సపోర్ట్ తోటి అయితే తీసుకుని అయితే వచ్చారు. సో ఇక్కడ వచ్చేసరికి ఖచ్చితంగా మనకు డాల్బీ డిజిటల్ ప్లస్ సపోర్ట్ అయితే మనకు కొన్ని కోడెక్స్ మాత్రమే, కంప్రెసర్ 7.1 అదేవిధంగా 5.1 అయితే సపోర్ట్ అయితే చేస్తాయి. బట్ ఏదైతే DTS ట్రూ సరౌండ్ సౌండ్ అయితే వచ్చాయో వచ్చేసరికి ఇక్కడ కంప్రెస్డ్ అయినా అన్కంప్రెస్డ్ అయినా మనకైతే అండ్ వర్క్ అయితే అవుతాయన్నమాట DTSC. మరి ఈ కనెక్టివిటీ పోర్ట్స్ గురించి అయితే మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. కనెక్టివిటీ పోర్ట్స్ లో వచ్చేసరికి 3 HDMI పోర్ట్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా CEC సపోర్ట్ అయితే ఉంటుంది, ఆర్క్ పోర్ట్ కూడా ఉంటుంది అనమాట. 2 USB పోర్ట్స్ అయితే ఉంటాయి. అదే విధంగా మనకు బ్లూటూత్ 5.0 సపోర్ట్ అయితే వస్తుంది. ఇక్కడ మెయిన్ బిగ్ మిస్టేక్ ఏం చేశారంటే వీళ్ళు సింగిల్ బ్యాండ్ వైఫై తో అయితే తీసుకొని అయితే వచ్చారనమాట. ఈ విధంగా అయితే తీసుకొని అయితే వచ్చారు ఈ యొక్క అండ్ ఓత్ ప్రో సిరీస్ ని. 422 అండ్ 444 అండ్ 420 ఇలాంటి క్రోమా సబ్ శాంప్లింగ్ అయితే ఎలాంటిదైతే మెన్షన్ అయితే చేయలేదు. అదేవిధంగా HDCP 2.2 కి సపోర్ట్ చేస్తున్నా, దేనికి సపోర్ట్ చేస్తుంది అనే ఇన్ఫర్మేషన్ అయితే ఈ యొక్క టీవీలో అయితే ఇవ్వడం అయితే లేదన్నమాట. సో ఫైనల్ గా మనం ప్రైస్ గురించి మాట్లాడుకోవాలంటే ఏదైతే 43 ఇంచెస్ టీవీ అయితే ఉందో అది వచ్చేసరికి 24,399, 25,000 రూపీస్. 55 ఇంచెస్ టీవీ వచ్చేసరికి 32,999 అయితే ఉంది. అంటే మనకు వచ్చేసరికి 33,000 రూపీస్ కి అయితే వస్తుంది. అదే 65 ఇంచెస్ టీవీ వచ్చేసరికి 52,999 అంటే మనకు 53,000 రూపీస్ కి అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి అనమాట. ఫైనల్ గా నేను ఏ టీవీ తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా అయితే ఈ యొక్క టీవీని అయితే తీసుకోను. ఎందుకంటే మెయిన్ రీజన్ వచ్చేసరికి సింగిల్ బ్యాండ్ వైఫై. ఇది వచ్చేసరికి మామూలు ఫుల్ హెచ్డీ టీవీ అయితే కాదు, ఇది 4K టీవీస్. కంపల్సరీ మనకి బఫరింగ్ అనేది చాలా స్పీడ్ అయితే ఉండాలి. ఇది సింగిల్ బ్యాండ్ వైఫై తోటి అయితే వస్తుంది. సో బఫరింగ్ అనేది చాలా లేట్ గా అయితే ఉంటుంది, అక్కడ ఒక మైనస్. అదేవిధంగా మనకు అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయంలో అయితే అక్కడ కూడా మైనస్ అయితే చేశారు. 1.75 GB అండ్ అదేవిధంగా 8 GB ఇంటర్నల్ మెమరీ. ఏంటి ఫ్రెండ్స్ అది, ఇది 4K టీవీస్, ఇది మామూలు 32 ఇంచెస్ టీవీ హెచ్డీ టీవీస్ అయితే కాదు. అండ్ 1.75 GB ర్యామ్, అదేవిధంగా 8 GB ఇంటర్నల్ మెమరీ. ఓకే, 1.75 GB ర్యామ్ మీకు ఎనఫ్ అనుకుంటే 8 GB ఇంటర్నల్ మెమరీ ఏంది, మనం యాప్స్ అనేది చాలా ఇన్స్టాల్ అయితే చేసేసుకుంటాం, రన్ చేస్తుంటాం. కొంచెం ఫ్రీ స్పేస్ ఉంటేనే మనకు ఈ యొక్క అండ్ ఆండ్రాయిడ్ అనేది మనకు చాలా ఫాస్ట్ గా అయితే రన్ అవుతుంది. అఫ్కోర్స్ ఈ యొక్క టీవీ వచ్చేసరికి మనకు ఆండ్రాయిడ్ 9.0 మీద అండ్ అదే విధంగా మనకు గూగుల్ క్రోమ్ కాస్ట్, గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ తోటి అయితే ఈ యొక్క టీవీ అనేది రావడం అనేది జరుగుతుంది. అన్ని అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడైతే వీరైతే మైనస్ అయితే చేశారు. అండ్ అదేవిధంగా ఈ యొక్క క్లాకింగ్ స్పీడ్ కూడా 1 GHz క్లాకింగ్ స్పీడ్ కి అయితే రెడీ అయితే చేశారు అనమాట. మరి వియూ అల్ట్రా వచ్చేసరికి 1.4 GHz క్లాకింగ్ స్పీడ్ అయితే ఉంటుంది. సో మరి ఈ టీవీస్ అయితే ఇక్కడ నాకైతే మైనస్ అయితే అనిపించింది. ఏంటంటే సింగిల్ బ్యాండ్ వైఫై అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ కొంచెం లో పర్ఫార్మెన్స్ ఇలాంటి విషయంలో అయితే అండ్ నాకైతే అనిపించింది. మరి మంచి పాయింట్స్ ఏంటంటే చాలా అయితే ఉన్నాయి ఈ యొక్క టీవీలో. మంచి పాయింట్స్ ఏంటి అంటే వచ్చేసరికి 10-bit ప్యానల్, ఇదైతే హైలైట్ అని చెప్పుకోవచ్చు. IPS డిస్ప్లే, ఇది కూడా హైలైట్ అని చెప్పుకోవచ్చు. 10-bit IPS, ఎందుకంటే మనకు 1 బిలియన్ కలర్స్ వరకు అయితే చూస్తాం. HDR కంటెంట్ అయినా కానీ, HDR10 కంటెంట్ అయినా, డాల్బీ విజన్ కంటెంట్ అయినా కానీ అల్టిమేట్ గా మనకైతే కనపడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ ఇవైతే చాలా బాగా అయితే ఉన్నాయి. అండ్ DTS ట్రూ సరౌండింగ్ సౌండ్ అయినా కానీ ఇవన్నీ కానీ ఓకే, అవి అన్ని టీవీస్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ వీళ్ళు కొత్తగా తీసుకొచ్చినైతే ఏమైతే లేదు. కాకపోతే ఇక్కడ 10-bit ప్యానల్, ఎందుకంటే మిగతా టీవీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వచ్చేసరికి 8-bit ప్యానలే, ఇక్కడ 10-bit ప్యానల్. ఇదైతే పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఈ యొక్క టీవీలో. సో మరి 10-bit ప్యానల్ మీకు ఇష్టమా? అండ్ అదేవిధంగా ఈ యొక్క 1.75 GB మీకు వద్దు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అండ్ 10-bit ప్యానల్ లో మాకు HDR కంటెంట్ ఎక్కువ మంచిగా మెరుగ్గా కావాలి, ఓకే, నాకు సింగిల్ బ్యాండ్ వైఫై అయినా కానీ అండ్ అదేవిధంగా 1.75 GB అయినా కానీ 8 GB ఇంటర్నల్ మెమరీ అయినా కానీ
నాకు 10 బిట్ ప్యానెల్ కావాలి అనుకున్న వాళ్ళు వచ్చేసరికి ఒక టీవీని అయితే తీసేసుకోవచ్చు. నాకు వద్దు 10 బిట్ ప్యానెల్ వద్దు, 8 బిట్ ప్యానెల్లో ఒకే మంచి పర్ఫార్మెన్స్, అది ఇంకా మంచి పిక్చర్ క్వాలిటీ కావాలి అని అనుకున్న వాళ్ళు వచ్చేసరికి విజువల్ పైన వియూ సినిమాకైనా వెళ్ళొచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ మనకు కూడా అంత ప్రైజ్లు అయితే ఉంటాయి. కాకపోతే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ యొక్క టీవీ వచ్చేసరికి మనకు అవైలబుల్గా అయితే లేదు అక్కడ. అందుకనే అండ్ వేరే టీవీస్ అయితే పర్చేస్ అయితే చేయాల్సి అయితే వస్తుంది. వియూ ఎందుకో ఇలా చేస్తూ ఉంటుంది. ఒకవేళ వియూ అల్ట్రా అండ్ వియూ ప్రీమియం ఆన్లైన్లోకి వచ్చడం వల్ల ఖచ్చితంగా అది లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఒకవేళ థామ్సన్ టీవీ తీసుకోవాలనుకున్న వాళ్ళు కూడా అండ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, పర్చేస్ అయితే చేయండి. నేనైతే అండ్ ప్రస్తుతానికి అయితే సింగిల్ బ్యాండ్ వైఫై తక్కువ అయితే ఉంది అండ్ అదేవిధంగా లో ర్యామ్ కెపాసిటీ అయితే తక్కువ అవుతుంది. కాబట్టి ఈ టీవీస్ అయితే నేనైతే పక్కకైతే పెడతాను. ఒకవేళ నా యొక్క మెయిన్ ప్రయారిటీ 10 బిట్ ప్యానల్ అయితే అనుకుంటే మాత్రం కంపల్సరీ నేనైతే ఈ థామ్సన్ టీవీస్ అయితే తీసేసుకుంటాను. వాటి గురించి ఏమైతే ఆలోచించాను అనమాట. ఇదన్నమాట ఫ్రెండ్స్ నా యొక్క ఒపీనియన్. మరి మీ యొక్క ఒపీనియన్ అయితే ఏమనుకుంటున్నారు మరి టీవీస్ గురించి అనే దాని గురించి కింద కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీ లైక్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అదే ఇంకా అదర్ ఫ్రెండ్స్కి అయితే రికమెండెడ్ లిస్ట్లోకి అయితే వెళ్తుంది. ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. ఈ షేర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అదేవిధంగా వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. మరి ఇంకో వీడియోలో మేము ఉంటుంటాను. అప్పటి వరకు బాయ్ బాయ్, సీ యు, టాటా, టేక్ కేర్.